హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ అనేది చాలా ఇంపార్టెంట్. సో సొంత ఇంటి కళను నెరవేర్చుకునే భాగంలో ఇంటీరియర్ కూడా అంతే ప్రాముఖ్యత రోల్ మనకు ప్లే చేస్తుందన్నమాట. మన వెన్సైలో దొరికే ప్రతి ప్రోడక్టు, ప్రతి ఇంటీరియర్ ఐటమ్స్ మనము చేస్తే ఏ విధంగా ఉంటుందనేది మనం ఇప్పుడు ఒక క్లయింట్కి చేసిన దాంతో మనము ఇల్లు చూపించడం జరుగుతుంది. దాంట్లో వచ్చేసేసి మనకు ఏమేమి ఐటమ్స్ వాడాము, వాల్స్కి కానీ, సీలింగ్కి కానీ, ఫ్లోరింగ్కి కానీ, సో ఈ ఇంటిలో ప్రతి ఒక్క ప్రోడక్ట్ వెన్సైతో ఏ విధంగా చేసామనేది ఇప్పుడు మనం చూపించడం జరుగుతుంది. వాల్స్కి, సీలింగ్కి, కబోర్డ్స్కి, వార్డ్రోబ్స్కి, వుడ్ వర్క్కి, బెడ్కి, ఎవ్రీథింగ్ ప్రోడక్ట్ ఏ విధంగా యూజ్ చేసామో మనం కంప్లీట్ తరువుగా ఇప్పుడు చూద్దాం. మనం సొంత ఇంటి కళలో సహకారంలో మనం వచ్చేసేసి వెన్సై ప్రోడక్ట్తో ఏ విధంగా చేస్తామనేది ఇప్పుడు చూపించడం జరుగుతుంది. సో మనం సొంత ఇల్లు నిర్మించుకునే భాగంలో ఇంటీరియర్ ఏ విధమైన ఇంటీరియర్స్ చేయించుకోవాలి, వాల్స్కి కానీ, సీలింగ్కి కానీ చూడొచ్చు. సో ఈ విధంగా మనకు బెడ్ బ్యాక్ సైడ్ కానీ, సోఫా బ్యాక్ సైడ్ కానీ చార్కోల్ ప్యానల్స్ ఏ విధంగా యూజ్ చేసాము, డిఫరెంట్ ప్యాటర్న్స్లో చార్కోల్లో మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సీలింగ్లో మనం వెరైటీ కాన్సెప్ట్లో బాఫెల్ సీలింగ్ యూజ్ చేసాం జరిగింది. బార్స్ బాఫెల్ సీలింగ్ అంటారు. అదేవిధంగా ఎక్కడ కూడా ఇంట్లో పెయింట్ కానీ, అదేవిధంగా మనము జిప్సం కానీ, పిఓపి కానీ ఏది యూజ్ చేయకుండా కంప్లీట్ పీవీసీ ప్రొడక్ట్స్, డబ్ల్యూపీసీ ప్రొడక్ట్స్, చార్కోల్, యాక్రిలిక్, ఆ విధంగా డిఫరెంట్ ప్రొడక్ట్స్తో మనం ఈ ఇంటిని కంప్లీట్ చేయడం జరిగింది. అందులో భాగంగా చూడవచ్చు మీరు అక్కడ యాక్రిలిక్ షీట్స్ కూడా మనము సీలింగ్కి వాడడం జరిగింది. వుడ్ వర్క్ వాడిన ప్రతి చోట ఇట్లా యాక్రిలిక్ షీట్స్ కానీ, పాలిగ్రానైట్, కొరియన్ పాలిగ్రానైట్ షీట్స్ కానీ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు మనకు టీవీ యూనిట్స్ మనము 1 by 1 వాల్స్కి కానీ, సీలింగ్కి కానీ చూసినట్లయితే ఇది వచ్చేసేసి మనకి టీవీ యూనిట్ అండి. సో టీవీ యూనిట్కి ఇవి బార్స్ అంటారు. సో డబ్ల్యూపీసీ బార్స్ అండ్ అదేవిధంగా 3D మొజాయిక్ టైల్స్ ఇవి. సో ఇవి యూజ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసేసి మనకు కొరియన్ పాలిగ్రానైట్ షీట్స్, ఎక్స్క్లూజివ్గా వెన్సైలో దొరికే కొరియన్ పాలిగ్రానైట్ షీట్స్. ఇది కంప్లీట్ వాటర్ ప్రూఫ్ ఉంటుంది, టర్మైట్ ప్రూఫ్ ఉంటుంది, వెదర్ ప్రూఫ్ ఉంటుంది. చూడొచ్చు ఈ విధంగా. అండ్ అదేవిధంగా సీలింగ్కి యూజ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, బార్స్ని సీలింగ్కి యూజ్ చేస్తే ఏ విధంగా ఉంటుందో కూడా చూడొచ్చు మీరు ఇక్కడ. విత్ కాంబినేషన్ ఆఫ్ డబ్ల్యూపీసీ ఏ విధంగా ఉంటుంది. సో ఇవి బార్స్ వచ్చేసి బార్స్ విత్ యాక్రిలిక్ అండ్ అదేవిధంగా సీలింగ్కి యూజ్ చేస్తే విత్ లైట్స్తో సహా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి మనకు డబ్ల్యూపీసీ కాంబినేషన్తో ఏ విధంగా యూజ్ చేయొచ్చు. డబ్ల్యూపీసీ విత్ మొజాయిక్ యాక్రిలిక్ షీట్స్ కాంబినేషన్లో మనం యూజ్ చేయడం జరిగింది. ఇది మొజాయిక్ టైల్ ఫర్ వాల్ క్లాడింగ్ కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ వాల్కి యూజ్ చేసాము. సో విత్ డబ్ల్యూపీసీతో సహా యూజ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది చూడొచ్చు. సో డబ్ల్యూపీసీ కాంబినేషన్లో టీవీ యూనిట్ ఏ విధంగా వచ్చింది. అదేవిధంగా పాలిగ్రానైట్ కాంబినేషన్లో, సో పాలిగ్రానైట్, మొజాయిక్ టైల్స్, బార్స్ విత్ డబ్ల్యూపీసీ. సో కస్టమర్స్కి ఈజీగా ఉంటుంది ఏ విధంగా యూజ్ చేస్తే ఎలాంటి లుక్ వస్తుంది అనేది మనం ఇక్కడ చేసి చూపించడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు ఇది కంప్లీట్లీ మనకు కొరియన్ పాలిగ్రానైట్ షీట్స్. అదేవిధంగా ఇక్కడ మనం సీలింగ్కి చూసినట్లయితే విత్ యాక్రిలిక్ అండి. ఇది వచ్చేసేసి 2 feet by 8 feet యాక్రిలిక్ ఉంటాయి. సో 1 mm థిక్నెస్తో అవైలబిలిటీ ఉంటాయి. ఇది వచ్చేసేసి మనకు 2 feet by 8 feetలో సీలింగ్లో యూజ్ చేయడం జరిగింది యాక్రిలిక్ షీట్స్. అండ్ అదేవిధంగా డబ్ల్యూపీసీ. సో యాక్రిలిక్ షీట్స్తో యూజ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది. సో కంప్లీట్ వుడ్ వర్క్లో మనం యాక్రిలిక్ ఎలా వాడచ్చు అనేది ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్నారు. దీంట్లో వచ్చేసేసి మనకు 20-25 వెరైటీస్ అవైలబిలిటీ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు మీరు పూజ గదిలో మేజర్గా ప్రతి ఇంటికి పూజ గది ఇంపార్టెంట్. సో ఈ పూజ గదిలో ఏ విధంగా యూజ్ చేయొచ్చు మనము. సో దీంట్లో వచ్చేసేసి మనకు ఏ విధమైన ప్రొడక్ట్స్, మన వెన్సై ప్రొడక్ట్స్ ఏం వాడాము అనేది చూడొచ్చు. ఇది వచ్చేసేసి మనకు యాక్రిలిక్, ఇది కూడా 2 by 8 యాక్రిలిక్ అండి. కంప్లీట్ యాక్రిలిక్తో యూజ్ చేయడం జరిగింది. ఇది విత్ ప్లైవుడ్తోనే యాక్రిలిక్తో మనము చేయడం జరిగింది. సిఎన్సీ కటింగ్ కూడా యాక్రిలిక్లోనే చేయించడం జరిగింది. సో కంప్లీట్ ఇది పూజ గదిలో యాక్రిలిక్ అండ్ పాలిగ్రానైట్ యూజ్ చేసాము. కొరియన్ పాలిగ్రానైట్స్ వెన్సైలో దొరికే ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్ కొరియన్ పాలిగ్రానైట్, అవి మనం యూజ్ చేయడం జరిగింది. సో 2 feet by 8 feet యాక్రిలిక్ అనేవన్నీ 1 mm థిక్నెస్తో అవైలబిలిటీ ఉంటాయి. చూడొచ్చు ఈ విధంగా మనము పూజ రూమ్స్ కూడా నీట్గా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. సో పాలిగ్రానైట్ యూజ్ చేయొచ్చు, యాక్రిలిక్ యూజ్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా మీరు సైడ్ బార్డర్స్ చూసినట్టయితే ఇది చార్కోల్. సో చార్కోల్తో కూడా మనం బార్డర్స్ డిజైన్ చేసుకోవచ్చు అనమాట. చార్కోల్ ప్యానల్స్ ఎలా యూజ్ చేసుకోవచ్చు, పూజ రూమ్స్కి వాల్ క్లాడింగ్ ఎలా యూజ్ చేయొచ్చు అనేది చూడొచ్చు. అదేవిధంగా చూడొచ్చు మీకు హాల్లో బిగ్ సైజ్లో మనకు టీవీ యూనిట్ కనుక చేసినట్లయితే బ్యాక్ సైడ్ ఏ విధంగా యూజ్ చేయొచ్చు. అక్కడ చిన్న టీవీ యూనిట్ చూసాం, ఇక్కడ ఒక పెద్ద టీవీ యూనిట్. సో ఇది కూడా కంప్లీట్గా మనకు యాక్రిలిక్ షీట్స్ యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇది వచ్చేసేసి మొజాయిక్ టైల్.
ఎస్పీసీ మొజాయిక్ టైల్ అంటారు దాన్ని. అది కూడా మనము వెన్సైలోనే ఉండే అదొక ప్రోడక్ట్, దాంతో మనం చేయించడం జరిగింది. అండ్ మేజర్గా వచ్చేసేసి హాల్లో ఫాల్ సీలింగ్ అండి. సో హాల్లో ఫాల్ సీలింగ్ అంటే జనరల్గా అందరూ జిప్సన్తో చేయించడం జరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే డబ్ల్యూపీసీ అండి. సో కంప్లీట్లీ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసేసి డబ్ల్యూపీసీ విత్ కాంబినేషన్ ఆఫ్ అక్రిలిక్ యూజ్ చేయడం జరిగింది. మనము వైట్ కలర్లో ఉన్నదంతా మనం అక్రిలిక్తో యూజ్ చేసాము. చూడొచ్చు ఇది కంప్లీట్లీ డబ్ల్యూపీసీ అండి. ఇది మీకు ఫైన్ వుడ్ కలర్లో డబ్ల్యూపీసీ యూజ్ చేయడం జరిగింది.